గారు. మనం గారు అన్న పదాన్ని గౌరవింపదగిన వారు అనే అర్థంలో పేరుకు పక్కన గారు చేర్చి సంబోధిస్తాం కదా. అయితే ప్రాచీన తెలుగులో అసలు ఈ గారు అన్న పదమే లేదు. అందుకే మనం దేవుళ్లను బ్రహ్మగారు, విష్ణుమూర్తి గారు, శివుడు గారు అని సంబోధించలేదు. అలాగే రాజులకు కూడా వాడబడలేదు. శ్రీకృష్ణదేవరాయలు అంటాం కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు అని అనం. అయితే మధ్యలో ఈ పదం ఎలా వచ్చిందంటే, అప్పటి తెలుగులో కాడు, కాండ్రు అని రెండు పదాలు ఏకవచన బహువచనంలో వాడబడేవి. ఉదాహరణకు విలుకాడు, విలుకాండ్రు, అందగాడు, అందగాండ్రు. బహువచనంలో ఉన్న ఈ కాండ్రు తెలుగు వ్యాకరణం ప్రకారం కాగా మారుతుంది గనక గాండ్రు అయి, వ్యవహారికంలో గాండ్రు గారు అయి బహువచన రూపం కాస్త గౌరవార్థంగా కూడా వాడబడింది. ఇది గారు పదం యొక్క కథా కమామిషు. ధన్యవాదాలు.